ఫస్టే నేను ఒక మంచి సక్సెస్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మన పాడ్కాస్ట్. సో మీకు చాలా హార్ట్ టచింగ్ అయింది ఒక పేషెంట్, లేదంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి సో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పేషెంట్కి అండ్ ఇక్కడ డాక్టర్ సంధ్య గారికి మధ్యలో ఆ రిలేషన్ ఏదైనా మంచి స్టోరీతో స్టార్ట్ చేద్దాం. సో నాకు హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ అంటే ఒక పేషెంట్ తిరుపతి నుంచి వచ్చారండి. షీ హ్యాడ్ ఆల్మోస్ట్ 6 to 7 అబార్షన్స్. అంటే తనకి కన్సెప్షన్లో అయితే ప్రాబ్లం లేదు, కానీ ప్రతిసారి కన్సీవ్ అవ్వగానే షీస్ అబార్టింగ్ ఇట్. ఓ మై గాడ్. సో అంటే 10 years మ్యారీడ్ లైఫ్లో షీ హ్యాడ్ ఆల్మోస్ట్ 7 అబార్షన్స్ అన్నమాట. 3rd, 4th మంత్కి. యా, ఓకే. ఈవెన్ ఎర్లీగా లేట్ కాల, మల్టిపుల్ అబార్షన్, మల్టిపుల్ టైమ్స్లో. సో దే వర్ ఫ్రస్ట్రేటెడ్. చాలా ప్లేసెస్కి వెళ్ళారు. ఎవరో ఫ్రెండ్ ద్వారా నా పేరు తెలుసుకుని వచ్చారు. సో దే కేమ్ టు మీ. సో ఐ సజెస్టెడ్ దెమ్ అ ట్రీట్మెంట్ విచ్ ఇస్ ఫిట్ ఫర్ దెమ్ అనమాట. ఎంబీయూ పీజీటీఏ చేసి వి ట్రాన్స్ఫర్డ్. సో షీ కన్సీవ్డ్. ఆమె కన్సీవ్ అయినా కూడా షీ వాజ్ నాట్ హ్యాపీ, ఎందుకంటే తనకి స్ట్రెస్ అనమాట అండ్ తిరుపతి నుంచి వచ్చి ఇక్కడే వాళ్ళు ఒక 4-5 months వరకు ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు అబౌట్ అవుతుందో బేబీ ఆ టైం దాటే వరకు వాళ్ళు ఇక్కడ ఉందాము నా దగ్గరే అని అనుకున్నారు. ఓకే. సో నేను కూడా అది సజెస్ట్ చేశాను వాళ్ళకి. సో ఆ కపుల్ ఇద్దరు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఆ టైం వేర్ ఇట్ ఈస్ గెటింగ్ అబౌట్ అనే 3rd month అది క్రాస్ అయ్యే వరకు ఇక్కడ ఉన్నారనమాట. తర్వాత నేనే లేదండి పర్వాలేదు వెళ్ళండి విల్ బి ఫైన్ అని పుష్ చేసి, అంటే వాళ్ళని అక్కడ ఎవరు లేరు వాళ్ళకి హైదరాబాద్లో. సో వాళ్ళ మదర్ వాళ్ళందరూ అక్కడ ఉంటారనమాట. సో అక్కడికి పంపించాను. సో జస్ట్ ఫ్యూ months బ్యాక్ దే డెలివర్డ్ అ బేబీ గర్ల్. ఆ బేబీని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. సో దే వర్ లైక్ ఇన్ టియర్స్ అనమాట. ఓకే. సో దే వర్ వెరీ హ్యాపీ. హోల్ ఫ్యామిలీ వర్ హ్యాపీ. దే కేమ్ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ హ్యాపీనెస్ టు మీ. సో దట్ వాజ్ అ రీసెంట్ వన్. సో దట్ కేమ్ టు మై మైండ్. ఓకే. సో వర్క్ సాటిస్ఫాక్షన్ అంటాం కదండి, సో అదేనేమో అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ కీప్ అస్ గోయింగ్ అండి. అంటే నెక్స్ట్ డే నెక్స్ట్ మూమెంట్, మార్నింగ్ క్లినిక్ వెళ్ళాలి అనే థాట్ మూమెంట్ మాకు వచ్చేది అవన్నీ తలుచుకుంటాను. యా. సో మీరు ఇందాక అన్నారు కదా మల్టిపుల్ అబార్షన్స్ అని, అవి జరగడానికి రీజన్ ఏమై ఉంటుంది డాక్టర్? దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే గర్భాశయంలోనే ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు కూడా అలా మల్టిపుల్ అబార్షన్స్ అనేవి అవుతాయి. అండ్ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి అన్నమాట, ఆప్లా సిండ్రోమ్స్ అంటాం. అలా ఉన్నప్పుడు కూడా ఇలా మల్టిపుల్ అబార్షన్స్ అనేవి అవుతాయి. ఓకే. సో ఇలా మల్టిపుల్ అబార్షన్స్ అయినప్పుడు వాళ్ళని మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఆ కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే they'll have a successful outcomes. ఓకే. ఇందాక మీరు బ్లడ్ రిలేటెడ్ ఇష్యూ చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను ఎక్కడో విన్నాను డాక్టర్, సో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి బట్ వాళ్ళు ఆల్రెడీ కన్సీవ్ అయి ఉంటారు అనేది, అది నిజమా లేదంటే ఏదైనా సమ్ ఇష్యూ వల్ల అలా అవుతుంది? అంటే పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది అంటే they'll have little spotting అనమాట. దెన్ కంప్లీట్ 3-4 days బ్లీడింగ్లా ఉండదు. యా, ఈవెన్ ఐ హ్యాడ్ వన్ పేషెంట్ లైక్ దట్. ఓకే. ఆమెకి 20 weeks వరకు కూడా తను కన్సీవ్ అయిందని తనకు తెలియలేదు, అన్లెస్ ఐ టోల్డ్ హర్. ఓకే. సో అది వాళ్ళకి ఎవ్రీ మంత్ ఆ టైంకి లిటిల్ స్పాటింగ్ అనేది చూసారు అండ్ దే కన్సిడర్ ఇట్ అస్ పీరియడ్. యా, దట్ విల్ బి దేర్. బట్ దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి సర్వైకల్ ఇష్యూస్ ఉన్నా, సర్వైకల్ ఎరోజన్ అంటూ ఉన్నా అక్కడి నుంచి బ్లీడింగ్ అనేది రావడం. అయితే లో లయింగ్ ప్లస్ అంటే మాయ కిందకు ఉన్నప్పుడు కూడా అలా స్పాటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళది పీరియడ్గా మిస్టేక్ చేసుకుంటారు అని అలా అర్థం చేసుకుని దే థింక్ దే డెంట్ కన్సీవ్. సో దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, బేబీకి ఎఫెక్ట్ అలా అవ్వడం ఏమో? సో ఇప్పుడు ప్లసెంటా కిందకు ఉండడం, ప్లసెంటా ప్రీవియా అంటాం అనమాట. ఇలా ఫ్రీక్వెంట్ స్పాటింగ్ ఉంటుంది వాళ్ళకి ప్రెగ్నెన్సీలో. వాళ్ళకి ఏమవుతుంది అంటే సడన్గా ఒక్కొక్కసారి ఏమైనా కంట్రాక్షన్స్ వచ్చినప్పుడు, లేబర్ స్టార్ట్ అయినప్పుడు సడన్ బౌట్స్ ఆఫ్ బ్లీడింగ్ రావచ్చు. సో అలాంటప్పుడు బేబీకి హార్మ్ జరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు యాక్చువల్లీ స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్లో ఉండాలి, మానిటరింగ్లో ఉండాలి. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. యా. సో నేను ఇందాక ఇంట్రో చెప్పాను, సో అమ్మలు మన జనరేషన్. ఎందుకు డాక్టర్ జనరేషన్ గడిచే కొద్దీ హెల్దీ బేబీస్ తక్కువైపోయారు అండ్ హెల్దీ ఫర్టిలిటీ లేదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ లేదు, ఎందుకు తగ్గుతోంది అంటారు? సో జనరేషన్స్ గడిచిన కొద్దీ మన అమ్మమ్మల కాలంలో మీరు ఇందాక చెప్పినట్టు 12-16 చిల్డ్రన్ ఉండేవారు. మన పేరెంట్స్కి వచ్చేసరికి 3-4 అయ్యారు. మన దగ్గరికి వచ్చేసరికి 1-2 కిడ్స్నే డిఫికల్టీగా ఉంది. సో చాలా విషయాల్లో చేంజెస్ జరిగాయి ఈ 4-5 జనరేషన్స్ తర్వాత. ఈ జనరేషన్స్లో అంటే 4-5 డికేడ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే 1952 ఇప్పటికి.
సో ఏం జరిగాయి అంటే ఒకటి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది పెరిగింది. సో ఇంతకుముందు బిఫోర్ 20సే పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు లేట్ 30స్లో కూడా విమెన్ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. సో లేట్గా పెళ్లి చేసుకుంటే లేట్గా కన్సీవ్ చేయాల్సి వస్తుంది. సో వెన్ ద ఏజ్ ఈజ్ అడ్వాన్సింగ్ కన్సెప్షన్ రేట్ అనేది తగ్గుతుంది. అది ఒకటి. రెండవది మన లైఫ్ స్టైల్లోనే చేంజెస్ వచ్చేసాయి. అంటే మనం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తినడం, ఈజీ బికాస్ దర్ ఈజీ టు మేక్ అండ్ ఈజీ టు ఈట్ అండ్ మోర్ టేస్టీ బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ కంటెంట్ ఇన్ దట్. సో ఎక్కువ ఆయిలీ ఫ్యాట్ కన్సంప్షన్స్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి పెరిగిపోవడం, దానివల్ల ఊసైట్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. కమింగ్ టు థర్డ్ థింగ్, స్లీప్ డిజార్డర్ అంటే స్లీప్లెస్నెస్. ఓకే. మన స్లీప్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనం చాలా ఈజీగా సాక్రిఫైస్ చేసేదే అది. సో బికాస్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ఏంటి, వాట్ ఎవర్, బికాస్ ఆఫ్ బింజింగ్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ ఏంటి, వాట్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దాట్. స్లీప్ ఒకటి డిస్టర్బెన్స్ వల్ల సర్కేడియన్ రిథమ్ అనేది దెబ్బతింటుంది. దానివల్ల హార్మోనల్ రూల్ ప్లే దెబ్బతింటుంది. సో దట్ కాజెస్ ఇన్ఫర్టిలిటీ.